తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా ఎప్పుడులాగే మన కొమ్మనపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వర్ధంతులు చేసుకోవడం మనకి బాగా తెలుసు అలవాటు. కానీ ఒక కొత్త కార్యక్రమాల్లో అప్పుడు అన్నగారు ₹2 కిలో బియ్యం పెట్టినప్పుడు మీ అందరం ఆశ్చర్యపోయాం. ఓహో, ఇలా కూడా చేయొచ్చా, ప్రభుత్వాలు ఇలాంటి స్కీములు కూడా ఇవ్వచ్చా అని మాకు తెలియదు. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ₹10,000 ఇచ్చి, ఆ రోజుల్లో 10,000 అంటే రేకులు వేసుకుని ఒక ఇల్లంతా అయిపోయేది. అలాంటి స్కీములు పెట్టి కొత్త మహిళలకి దోవతి, అలాగే వృద్ధులకి దోవతి, అన్నీ కూడా ఒక కొత్త రకాలను చేసిన తర్వాత భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పక్క చూడటం మొదలుపెట్టింది. కాబట్టి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టిన ఒక భిక్ష అనుకోవాలి. ఇది భారతదేశానికే అంటుకుంది, భారతదేశం అంతా పాకి ఆ ₹2 కిలో బియ్యం అనేది మొత్తం భారతదేశంలో ప్రతి రాష్ట్రం పెట్టింది. తరువాత ఇంటికి మనం ఇలా ఇవ్వచ్చు, ఇల్లు కట్టచ్చు, లేకపోతే ఇంటికి రేకులు ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఆ రోజు ₹10,000 మనకు సహాయం చేశారు. గృహానికి పక్కా ఇల్లు అనమాట. అప్పుడు ఏంటంటే పాకల్లో ఉండేవాళ్ళం. జగరాజ్పేట చూశారు, మొత్తం కాలిపోయింది. ఒక రోజు వెంటనే ఇంటికి ₹25,000 అనౌన్స్ చేసి ఆ రోజు పక్కా ఇల్లు తయారు చేశారు. ఒక స్కీమ్, ఇవాళ యాదవ్ దగ్గర చూడండి ఎలా ఉందో. దానికి ఒక స్కీము, ఒక పద్ధతిగా రోడ్లు, 20 అడుగుల రోడ్లు, లేకపోతే ఇప్పుడు పాకల్లో సందులో తిరిగేవాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా తయారు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతిని 100 ఏళ్ళైనా ఇలాగే చెప్పుకుంటూ పోతుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఈ 30 సంవత్సరాలు చేసినందుకు నేను ఆ భగవంతుని ఇంకా కోరుకుంటున్నాను. ఆయనకి ఇంకా వర్ధంతులు చేసి మంచి కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ, ఎందుకంటే భోజనం ఇంటికి కాదు, అందరికీ భోజనం దొరుకుతుంది. అందులో పండగలో చనిపోయాడు ఆయన. వాళ్ళ పండగ రోజుల్లో మనం రాదు అసలు. కానీ ఎంతమంది మహిళలు వచ్చారు, ఎంతమంది వచ్చారో చూడండి ఆయన వర్ధంతి అంటే. అందుకని నేను కూడా ఆయన ఏం పెట్టారు ఆయన, ఇల్లు కానీ, లేకపోతే ఆటల పోటీలు కానీ, ఇంకా యువతకి, అలాగే మహిళలకి ముగ్గులు పోటీలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. మన ఇంట్లో కూడా మనం పండుగప్పుడు ఏం చేస్తాం, పెద్దలకి ఫోటోలు పెట్టి అలాగే దండలేసి వాళ్ళు చేసి అన్ని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే నందమూరి గారి తాలూకా స్కీములు కానీ, నందమూరి గారి తాలూకా ప్రజలకు చేసిన సేవ కానీ మన అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని చేయించినందుకు నందమూరి తారక రామారావుకి నమస్కారాలు పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం.